మరి ఒక నలుగురు ఉన్నారు, 4 పొద్దులు 40, 4 మూడు 12, 52. అంతకుముందు ఎంత? 15 ఎక్కువ, 12 ఎక్కువ, 52 ఎక్కువ. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది. సంవత్సరం పరిపాలన ఎలా అనిపించిందంటే మీరేం చెప్తారు? బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు రహదారులన్నీ బాగానే ఉన్నాయి. సిటీలో కూడా బాగానే చేశాడు. బయట ఉన్న రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు అమ్మకి వందనం కూడా మొన్న ఈ మధ్యకాలంలో రాదు అన్నారు, చెప్పాడు, చేయలేదు, వేయలేదు అన్నారు. అది ఎలాగలా ఆయన తిప్పలు పడి తీసుకొచ్చాడు, వేసాడు. అది కూడా ఓకే అయిపోయింది. ఒక్కోటి అవుతూ ఉంటుంది ఇట్లా నిదానంగా. తొందరగా అయితే అవ్వలేవు. అయితే ఎన్నికల ప్రచారాల్లో 15,000 వేస్తామని చెప్పారు, తీరా వచ్చేసరికి 13,000 వేస్తారని వైసీపీ విమర్శిస్తుంది. మీరే అంటారండి. వాళ్ళు కూడా 15,000 అన్నారు ఫస్ట్. వాళ్ళు ఏం చేశారు? 13,000 వేసారు. ఆ సంవత్సరం వచ్చేటప్పటికి 1000 తగ్గించుకుంటూ వచ్చారు. ఆయన మెయింటెనెన్స్ కోసం 2,000 తగ్గించాడు. ఆ 2,000 మామూలు ఉన్నది, స్కూల్ మెయింటెనెన్స్ ఉందిగా, మరి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి చెప్పాడు. అందుట్లో అబద్ధం ఏముంది? 15,000 అన్న వాళ్ళు 15,000 వేయలేదుగా. 15,000 చెప్పాడు. ఆ 10,000 ఎవరి జేబులోకి వెళ్ళలేదుగా, స్కూల్కి వెళ్తున్నాయిగా. లోకేష్ గారి జేబులోకి 2,000 వెళ్ళి అని చెప్పేసి కూడా అంటే లోకేష్ గారు దీన్ని స్పందిస్తూ నేను రెడీగా ఉంటాను రండి అని చెప్పి ఆయన 2,000 ఈ 2,000 కోసం ఆయన చూస్తున్నాడు ఏంటి? కావాలని ఏది పిల్లలకి ఇచ్చే 2,000 కోసం కావాలని మనం అనుకోవడం తప్ప ఈ 2,000 తీసుకొని ఆయన జేబులో పెట్టుకోవాలా? ఇంకా మిగతా లేవా? తెలవకుండా ఎన్ని పెట్టుకోవచ్చు? అదంతా ఏదండి అలాగ అనాలి. ఏదో ఒకటి పెట్టాలంటే మనిషి మీద ఏదో ఒకటి చెప్పాలి. దానికోసం 2,000 తీసుకున్నాం అంటారు, 3,000 తీసుకున్నాం అంటారు, 5,000 తీసుకున్నాం అంటారు. ఇచ్చాడు కాబట్టి ఏదో ఒకటి కడుపు మంట. ఆ 2,000 అయినా ఇచ్చాడు. పిల్లలందరికీ 4 పిల్లలు ఉన్నారు, 4కి ఇచ్చాడుగా. మరి ఏది పెచ్చింగ్, ఏది రేటింగ్? నువ్వే ఒకరికే ఇచ్చావు, నువ్వు 4కి ఇచ్చాడు. తగ్గితే మాత్రం ఏమైంది? 2,000 ఒక కుటుంబంలో 8,000 వెళ్ళినప్పుడు ఆ లెక్కలో 2,000 కోసం నువ్వు చెప్తున్నావు. మరి ఒక 4 ఉన్నారు, 4 పొద్దులు 40, 4 మూడు 12, 52. అంతకుముందు ఎంత? 15 ఎక్కువ, 12 ఎక్కువ, 52 ఎక్కువ. మరి ఇప్పుడు సీఎం గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకుంటానే వస్తున్నాడుగా. నిలబెట్టినట్టే ఇంకా అన్నీ నిలబడిపోతాయి అంతే. రాజధానిలో కూడా నిలబడుతున్నాడు. కాకపోతే ఆయనకి ఎందుకు ఈ పాటు ఈ వ్యవహారం అంత దూరం పోయి చెయ్యాలని అన్న పని ఏమన్నా ఆయనకి? దోసుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన ఉంది ఎల్లుండి. కార్యకర్తలు చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తానని చెప్పేసి కూడా అంటున్నారు. పుచ్చుకోమనండి. అంత అయిపోయినాక నేను తుళ్ళూరు వెళ్తా, గుంటూరు వెళ్తానంటే ఎందుకు? అంతకుముందు కూడా తిరగొచ్చుగా మామూలుగానే. ఎవరు వద్దన్నారు ఆయన్ని? ఇప్పుడు నువ్వు ఉన్నావు, మామూలుగా ఈ మీడియా మీద ఈ మార్కెట్కి వెళ్తావు, ఆ మార్కెట్కి వెళ్తావు, అన్ని మార్కెట్లకి వెళ్తావు. అలాగే వీళ్ళు ప్రత్యేకంగా నేను బాగుందనని ఒక 2 3 4 5 భోజనం చేసుకెళ్తాను పని లేదు కదా. నార్మల్గా వెళ్తే నార్మల్గానే వస్తున్నాడు, చూస్తున్నాడు, మన మంచి చెడ్డ అడుగుతున్నాడు, చెప్పుకుందామని చెప్పి నీ చుట్టే తిరుగుతారు. నువ్వు వాళ్ళకి బయటపడి నువ్వు అలాగెళ్ళి ఇలాగెళ్ళి వచ్చి జనానికి నువ్వు దూరం అయిపోయావు అంతే తప్ప ఏం లేదు. సరే ఎవరే నేను కూడా వచ్చినప్పుడు నేను కూడా వస్తా. 2.4 నాదంట, నా 7 అంటే నీ 6, నా 10 అంట. అది కాదు సమస్య. రేపు జనంలో ఎవరైతే మెరుగ్గా ఉన్నారో, ఎవరైతే చేశారో వాళ్ళు కళ్ళు మూసుకొని ఆ నిమిషంలో ఏం జరిగిందో తెలియదు. అదే లెక్క. మనం చెప్పుకున్నాయి లెక్కలు కాదు అని. నేను ఎవరైనా గెలవాలనే వెళ్తారు కదా. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి